శ్రీమన్మహాభారతము 447వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 26వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఆ ధర్మరాజు యొక్క సోదరులు పాండవులు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి రాజులను ఓడించి విజయాన్ని సాధించి తిరిగి వెనక్కి వచ్చారు అని చెప్పగానే జనమేజయ మహారాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఆ పాండవుల యొక్క నలుగురు సోదరుల యొక్క దిగ్విజయాన్ని నాకు పూర్తిగా వివరించి చెప్పండి అని అడగగానే మళ్ళీ వైశంపాయన మహర్షి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కుంతీపుత్రులు నలుగురు 4 దిక్కులకు వెళ్ళి విజయాన్ని సాధించి వచ్చారు. అయితే వారి దిగ్విజయంలో మొట్టమొదట అర్జునుడి యొక్క విజయాన్ని గురించి నీకు చెబుతాను, విను. మహాభుజుడైనటువంటి అర్జునుడు తన పరాక్రమాన్ని పెద్దగా ప్రదర్శించకుండానే కులింద దేశపు రాజులందరినీ జయించాడు. అక్కడ రాజమండలాన్నంతటిని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇక సుమండల దేశముతోని స్నేహము చేసి సాకల ద్వీపాన్ని, అక్కడి రాజైనటువంటి ప్రతివింధ్యుణ్ణి జయించాడు. మహాయోధులందరినీ వశపరుచుకున్నాడు అర్జునుడు. ప్రాగ్జ్యోతిషపురము పైన దాడి చేశాడు. అప్పుడు ఆ సమయంలో తత్ర రాజా మహాన్ ఆసీత్ భగదత్తో విశాంపతే. ప్రాగ్జ్యోతిపురానికి భగదత్తుడు మహారాజు. అర్జునునికి అతనితో చాలా గొప్ప యుద్ధమయ్యింది. భగదత్తుడు అర్జునునితో 8 రోజులు యుద్ధము చేసినా సరే ఆ సంగ్రామములో అర్జునుడు అలసిపోలేదు. అట్లా అలసిపోనటువంటి అర్జునునితోని ప్రహసన్ అబ్రవీత్ రాజా సంగ్రామ విగతక్లమం. భగదత్తుడు నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ అర్జున, ఉపపన్నం మహాబాహో త్వయి కౌరవనందన పాకశాసన దాయాదే వీర్యమాహవశోభిని. నువ్వు ఇంద్రుని పుత్రుడవు. సంగ్రామములో అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నావు. నీ యందు ఈ బలము, ఈ పరాక్రమము ఉండటం అనేటటువంటిది ఆశ్చర్యమేమీ కాదు. నేను దేవతల రాజైనటువంటి ఇంద్రునికి స్నేహితుణ్ణి. ఓ అర్జున, యుద్ధములో దేవేంద్రునితోని కొంచెము కూడా తక్కువ వాణ్ణి కాదు నేను. అయినా సంగ్రామములో నీ ఎదుట నిలవలేకపోతున్నాను. అర్జున, ఇప్పుడు చెప్పు, నీ కోరిక ఏమిటో చెప్పు, నేను తప్పకుండా తీరుస్తా. నువ్వు చెప్పిన దాన్ని తప్పకుండా ఆచరిస్తా అని భగదత్తుడు అనగానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ భగదత్త, ధర్మజ్ఞుడైనటువంటి సత్యవాక్ పాలకుడైనటువంటి యజ్ఞాలలో గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చేటటువంటి మా రాజు ధర్మరాజు రాజసూయ యాగము చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అతడిని చక్రవర్తిని చేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు అతనికి కప్పము కట్టాలి. మీరు నా తండ్రికి స్నేహితులు. నా పైన మీకు ప్రేమ ఉంది. అందుకని మిమ్మల్ని నేను ఆజ్ఞాపించలేను. ప్రేమతో నా మాట విని కప్పము కట్టండి అని అర్జునుడు భగదత్తునితోని అనగానే భగదత్తుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ అర్జున, కుంతీమాత యథా మే త్వం
తథా రాజా యుధిష్ఠిరః సర్వమేతత్ కరిష్యామి కించాన్యత్ కరవాణి తే. అర్జున, నాకు నువ్వు ఎలాంటి వాడివో యుధిష్ఠిరుడు కూడా అట్లాంటి వాడే. అందుకని నువ్వు చెప్పినదంతా చేస్తా. నీకోసం ఇంకా ఏం చేయమంటావో చెప్పు అని భగదత్తుడు అర్జునునితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.